అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్‌లకు సంబంధించి అలాగే పాత పెన్షన్‌లు మనకి పెంచి అందిస్తన్న దానిపై క్లారిటీ ఇవ్వండని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే కామెంట్ చేయడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా అన్నీ తెలుసుకుందాం. ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఎంత నిధులు కేటాయించబోతుంది? అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురుచూస్తున్న పథకం మనకి ఆశా చేయూత పెన్షన్ పథకం అండి. ఈ యొక్క పెన్షన్ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే కేవలం అర్హత కలిగి ఉన్నవారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మనకి కీలక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకుంటే రూ. 2,000, దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే రూ. 3,000 తీసుకుంటున్నారు కదా! సో, రూ. 2,000 వాళ్ళకి ఏంటంటే 4,016 వరకు, అలాగే రూ. 3,000కి 6,016 వరకు కూడా పెంచడం అయితే జరిగే అవకాశం ఉందన్నమాట. సో, ఎన్నికల టైంలో ఏదైతే హామీలైతే ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనకి ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.